అనగనగా రామచంద్రపురంలో కుమార్ రాజా అనే ఒక సంపన్న యువకుడు ఉండేవాడు. ఆ యువకుడికి అష్టైశ్వర్యాలు ఉన్నాయి, కాని అతని ఆరోగ్యం సరిగా ఉండదు. ఎందుకంటే అతను ఒట్టి బద్ధకస్తుడు. ఇదిలా ఉండగా ఒకరోజు అప్పుడే భోజనం చేసి నిద్రకు ఉపక్రమిస్తున్న కొడుకును చూసి కుమార్ రాజా తండ్రి ఇలా అంటాడు. యారా, ఇప్పుడే కదా తిన్నావు? అప్పుడే అలా మంచం మీదకెళ్ళి పడుకోపోతే కొంచెం అలా ఊళ్ళోకెళ్ళి 4 అడుగులు అటు ఇటు వేసి రావచ్చుగా. అదేంటి నాన్నా, నాకు అన్నం తినగానే అలా నిద్రొచ్చేస్తూ ఉంటుంది. నాకు ఇంక ఎక్కడికి వెళ్లాలని అనిపించదు. అయినా ఇప్పుడు నేను ఊళ్ళోకి వెళ్ళి ఏం కష్టపడాలి? మనకున్న సంపదతో నేను కూర్చుని తిన్నా మరో 7 తరాలు సంతోషంగా బ్రతికేయచ్చు. ఇక నేనిప్పుడు చేసేదేముంది చెప్పు నాన్నా? నువ్వనే మాటలింటుంటే నేను కష్టపడి సంపాదించి ఎంత తప్పు చేశానో ఇప్పుడు నాకు అర్థమవుతుందిరా. మనం కష్టపడాల్సింది సంపాదించడానికి కాదు, కొంచెం మనం తీసుకున్న ఆహారం తిరిగి ఖర్చు పెట్టడానికి. అంతేకాదు, అలా ఖర్చు పెడితేనే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. లేదంటే ఇదిగో చూస్తున్నావుగా, ఇప్పటికే నువ్వు కూర్చుంటే లేవలేకపోతున్నావు. అటు ఇటు 4 అడుగులు వేసేసరికి ఆయాసపడుతున్నావు. నువ్వు ఇంకా ఇలాగే ఉంటే త్వరలో ఏ గుండె జబ్బులు రావచ్చు. కాబట్టి నా మాటిని కాస్త అలా తిరిగిరారా బాబు. ఏంటో నాన్నా నీ చాదస్తం. సరేలే, అలాగే చేస్తాను. నువ్వు చెప్పేది వింటుంటే నాకు భయంగానే ఉంది. నేను ఇప్పుడు పోతే ఈ సంపదంతా ఎవరనుభవిస్తారు? సరేలే, అలా బయటికెళ్ళొస్తాను అని తన తండ్రి పోరు పడలేక కుమార్ అలా నడుచుకుంటూ ఊళ్ళోకొస్తాడు. నిజంగానే కుమార్ ఆరోగ్యం ఏమంత బాగోదు. అతను తన ఆరోగ్యం చక్కబడటానికి ఎన్నో మందులు వేసుకుంటూ ఉంటాడు కాని లాభం ఉండదు. అందుచేత అతనెప్పుడూ దిగులుగా నిస్తేజంగా ఉంటాడు. అలా ఊళ్ళోకొచ్చిన కుమార్కి అతని చిన్నప్పటి స్నేహితుడు చంద్రం కనపడతాడు. ఏరా చంద్రం, ఎలా ఉన్నావు? ఊళ్ళోకి ఎప్పుడొచ్చావురా? ఇంతకాలం ఎక్కడికెళ్ళావు? ఈ రోజు ఉదయమే దిగానురా. నేను బాగానే ఉన్నాను కానీ అయినా నువ్వేంట్రా? ఒకప్పుడు సన్నగా ఉండేవాడివి, ఇప్పుడు ఇలా తుమ్మ చెట్ల లావుగా తయారయ్యావేంటి? అదో పెద్ద కథలే. అది నేనెలాగో చెప్తాను కానీ అసలు ఇంతకాలం నువ్వు పట్నంలో ఏం చేశావేంటి? ఓ అదా, నేను ఇక్కడి నుండి వెళ్ళిపోగానే ఓ ఆయుర్వేద వైద్యుడి దగ్గర శిష్యరికం చేసి వైద్య విద్యలో మెళకువలన్నీ నేర్చుకున్నాన్రా. ఏదో నాకు తెలిసిన దాంట్లో అవసరమైన వారికి వైద్యం చేయడం కూడా మొదలుపెట్టాను అని చంద్రన్ తాను వైద్యుణ్ణి అని చెప్పగానే కుమార్కి ఎక్కడలేని సంతోషం కలుగుతుంది. వెంటనే అతను తన అనారోగ్యం గురించి తెలియజేస్తూ ఇలా అంటాడు. మంచి పని చేసావురా. ఇప్పుడు నీతో నాకు చాలా పనుంది. గత కొంతకాలంగా నా ఆరోగ్యం అస్సలు ఏమీ బావుండటం లేదు. ఎంతోమంది వైద్యులకి చూపించి ఎన్నో మందులు వాడినా ఫలితం లేకుండా పోయింది. అటు ఉన్న వస్తువు తీసి ఇటు పెట్టలేకపోతున్నాను. ఏం చేద్దామన్నా వెధోది, ఈ ఆయాసం ఏ పని చేయనివ్వటం లేదు. నువ్వు ఎలాగూ వైద్యుడివే కదా, నా సమస్యను కాస్త పరిష్కరించి ఏదైనా మందుంటే ఇవ్వరా అని అడగడంతో చంద్రం వెంటనే కుమార్ని పరీక్షించి అతని శరీరంలో ఎటువంటి దోషమూ లేదు, కాని అతనికి ఉన్న బద్ధకం, పైగా భోజనప్రియుడు కావటం అతనికి శాపంగా మారిందని తెలుసుకుని ఇలా అంటాడు. నేను నాకు తెలిసిన పరీక్షలన్నీ చేసి చూశాను. ఇక ఇప్పుడు నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి సరిగ్గా సమాధానం చెప్పు. సరేరా, నువ్వు ఏమడిగినా చెప్తాను. ఎందుకంటే వైద్యుడి దగ్గర అసలు ఏమీ దాయకూడదని మా బామ్మ చెబుతుండేది. సరే అయితే, నువ్వు ఉదయం లేచిన దగ్గర నుండి పడుకునే వరకు అసలు నువ్వేం చేస్తావు, ఏం తింటావు, నాకు మొత్తం వివరంగా చెప్పు. నేనా? ఉదయం లేవగానే ముందుగా నా కాలకృత్యాల వ్యవహారం పూర్తయిన తర్వాత వేడి వేడి పలహారం తింటాను. ఆ తర్వాత కొంతసేపు నా ఆస్తికి సంబంధించిన లెక్కలు చూస్తాను. ఈలోగా మధ్య మధ్యన తాజా పళ్ళ రసం తాగుతాను. ఇక ఆ తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకుని మధ్యాహ్నం భోజనం చేస్తాను. అలా భోజనం చేసిన తర్వాత నాకు నిద్రొస్తుంది కాబట్టి కొంతసేపు నిద్రపోతాను. ఈ మొత్తంలో తినడం, తాగడం, పడుకోవడం తప్ప ఇంకేం లేదు కదా? కనీసం మధ్యాహ్నమైనా ఏదైనా కష్టతరమైన పని చేస్తావా? ఎందుకు చెయ్యను? నిద్ర నుండి లేవగానే కొంత అల్పాహారంతో పాటు తేనీరు తాగి వెంటనే ఉద్యోగులందర్నీ నా దగ్గరకు పిలిపించుకుని వారి వద్ద నుండి లెక్కాపత్రం తీసుకుని వెంటనే అవి మా నాన్న వద్దకు తీసుకువెళ్లి మొత్తం ఆ రోజు వ్యవహారాలన్నీ ఆయనతో చర్చిస్తాను. ఇక రాత్రి అవగానే మళ్లీ రాత్రి భోజనం చేస్తాను. మళ్లీ రాత్రి పడుకునే ముందు కొంత పళ్లరసం సేవించి అప్పుడు నిద్రపోతాను. అంతా విన్న చంద్రానికి అసలేం మాట్లాడాలో కూడా అర్థం కాదు. నువ్వు చెప్పిందాన్ని బట్టి చూస్తే నీ ఆరోగ్యం అంతా బాగానే ఉన్నట్టుందిరా. శుభ్రంగా తింటున్నావు, తాగుతున్నావు, నిద్రపోతున్నావు. ఇంక నీకొచ్చిన అనారోగ్య సమస్య ఏంటసలు? నువ్వు దేనికి చికిత్స తీసుకోవాలనుకుంటున్నావు? అదే నాకు అర్థం కావటం లేదు. ఈ మధ్యనే నన్నేదో భయంకరమైన వ్యాధి పట్టుకుంది. అది మందులకు లొంగేది కాదు. ఎందుకంటే అసలు ఈ మధ్య నేను ఏ పళ్లరసం తాగినా
నా నోటికి అస్సలు రుచించడం లేదు. భోజనం తిందామనుకుంటే అస్సలు నాకు నోటికి నచ్చటం లేదు. దాంతో పూర్తిగా నాకు జీవితం ఇలా గడిచిపోవలసిందే కదా అని నాలో చాలా నిరుత్సాహం మొదలైంది. అసలు ఇలా ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు. ఆ మాటలు విన్న చంద్రానికి అసలు కుమార్కి వచ్చిన జబ్బేమిటో అర్థమైంది. దాంతో అతను కొంతసేపు ఆలోచించి తరువాత తన వైపు ఆసక్తిగా చూస్తున్న కుమార్ను చూసి ఒక చిరునవ్వు నవ్వి ఇలా అంటాడు. మిత్రమా, నువ్వు అస్సలు నిరుత్సాహపడకు. నీకు వచ్చిన సమస్యేంటో నాకు అర్థమైంది. ఇక నీకు సరైన చికిత్సను అందించే బాధ్యత నాది. నీకు నేను ఇచ్చే మందులతో పాటు కాస్త గాలి మార్పు కూడా అవసరం. నేను చెప్పినట్టు చేశావంటే వెంటనే ఈ సమస్య తీరిపోతుంది. అసలు నా సమస్య ఏంటో నాకే తెలియటం లేదు. ఇక నువ్వు నా సమస్యను పరిష్కరిస్తాను అంటే నువ్వు ఏం చెబితే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. చెప్పు, ఇప్పుడు నన్నేం చేయమంటావు? సరే అయితే, నువ్వు 1 నెలపాటు ఈ ఊరిని, ఈ ఇంటిని, ఈ సుఖాలన్నిటినీ వదిలి నాతో రావాలి. నేను ఎక్కడికెళ్తే అక్కడికొచ్చి నాతో పాటు ఉండాలి. నేను చెప్పినట్టు చేస్తే నీ సమస్య వెంటనే పరిష్కారం అయిపోతుంది అని అంటాడు చంద్రం. దాంతో కుమార్ కొంచెంసేపు ఆలోచించి ఇలా అంటాడు. నువ్వు కేవలం వైద్యుడివే కాదు, నా మిత్రుడివి కూడా. నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను. నేను నీతో రావటానికి సిద్ధం మిత్రమా అని కుమార్ చివరికి తన తండ్రి అనుమతితో చంద్రం వెంట అతనితో పాటు అతని ఊరికి బయలుదేరతాడు. ఇక చంద్రం ఉండే ఊళ్ళో సంపన్నులంతా కళాప్రియులు. అందుచేత అక్కడ నిత్యం వినోద కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి. అది చూసి, నువ్వు భలే ఊరికి తీసుకొచ్చావు చంద్రం. ఈ ఊరు నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఈ నాటకాలు, ఆటలు అన్నీ నాకు ఎంతో సంతోషాన్నిస్తున్నాయి. ఇలాంటి వినోద కార్యక్రమాలు నేను ఇంతకుముందు ఎన్నడూ మా ఊళ్ళో చూసి ఎరుగను అని అంటూ అక్కడ ఉన్న అన్ని వినోద కార్యక్రమాలు చూసి అమితమైన ఆనందం పొందుతాడు కుమార్. ఇక అలా అతను రోజూ సాయంత్రం ఎప్పుడవుతుందా, ఎప్పుడు వినోద కార్యక్రమాలకు వెళదామా అని చాలా ఆతృతగా ఎదురుచూసేవాడు. దాంతో అతనిలో కొత్త ఉత్సాహం వచ్చిందని గ్రహించిన చంద్రం ఇలా అంటాడు. ఏంటి కుమార్, మా ఊరిగాలి నీకు బాగా పడినట్టుందే. నీలో ముందులేని ఉత్సాహం కనపడుతోంది. ఎప్పుడూ మీ ఊళ్ళో నిస్తేజంగా ఉంటూ సాయంత్రం అయితే నిద్రపోయేవాడివి. అలాంటిది ఇప్పుడు ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందా, ఎప్పుడెప్పుడు ఆ నాటకాలు చూద్దావా అని చాలా ఉత్సాహంతో ఎదురుచూస్తున్నట్టున్నావు. అవునవును, నువ్వు చెప్పింది నిజమే చంద్రం. జీవితంలో ఇంతకాలం నేను కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతే అదే మనకు కలిగే అత్యంత ఆనందమని అనుకునేవాణ్ణి. కానీ మీ ఊరొచ్చిన తర్వాత నా అభిప్రాయం మారింది. అప్పటికంటే ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చాలా సంతోషంగా తనలో కలిగిన మార్పును తెలియజేస్తున్న కుమార్ని చూసి చంద్రం ఇలా అంటాడు. సరే అయితే, నీ సంతోషంలో పడి నేను నీకో ముఖ్య విషయం చెప్పడం మర్చిపోయాను. నిన్న రాత్రి నాకు ఒక యోగి కనపడ్డాడు. అతనికి నీకు ఉన్న జబ్బు గురించి వివరంగా చెప్పాను. అవునా? నాకు ఏమీ తినాలనిపించటం లేదని, ఏదీ రుచించడం లేదని, అలాగే కంటి నిండా కునుకు కూడా తీయలేకపోతున్నానని ఆయనకి చెప్పావా? అవునవును, నీ గురించి ఆయనకి అన్ని వివరంగా చెప్పాను. దానికాయన ఈ అడవిలో కోయగూడెం సమీపంలో ఒక మూలిక ఉందని, అది వాడితే ఎటువంటి జబ్బైనా నయమైపోతుందని చెప్పారు. అవునా? అయితే ఇంకా ఏంటి మరి? ఎంత డబ్బు ఖర్చైనా సరే నువ్వు వెంటనే వెళ్ళి ఆ మూలికను తెచ్చి నాకిచ్చి నా సమస్యను పరిష్కరించిరా బాబు. అయితే ఇందులో ఓ చిక్కు వచ్చిపడింది మిత్రమా. ఆ మూలికను ఎవరైతే వాడాలనుకుంటున్నారో వారే స్వయంగా వెళ్లి ఆ చెట్టు నుండి వేరుచేసి తీసుకురావాలి. అప్పుడే ఈ వ్యాధి నీకు నయమవుతుంది. అందుకే అది నేను వెళ్లి తీసుకొస్తే నీకు పనికిరాదు. నువ్వు కూడా నాతో పాటు అక్కడికి రావాలి. మరి నీకు అభ్యంతరం లేకపోతే చెప్పు, ఇప్పుడే బయలుదేరి వెళ్దాం అని అంటాడు చంద్రం. దాంతో కొంత ఆలోచనలో పడ్డ కుమార్ తనకు ఉన్న సమస్య తీరాలి అంటే తాను వెళ్ళక తప్పదు కాబట్టి వెళ్లడానికి సిద్ధమై ఇలా అంటాడు. సరే అయితే ఏం చేస్తాం, నేనొస్తాను. కానీ సాయంత్రానికి మళ్ళీ మనం తిరిగి రాగలమా? ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ తింటే నాకు సహించదు. అలాగే నాకు విశ్రాంతి తీసుకోవడానికి అన్ని వసతులు ఉంటే కానీ నిద్ర పట్టదు. అందుకే త్వరగా వెళ్ళి త్వరగా వచ్చేద్దాం. అలాగే సాయంత్రానికల్లా తిరిగొచ్చేయచ్చు. ఎందుకంటే అది ఏమంత దూరం కాదులే. ప్రయాణానికి కొద్ది గంటల సమయమే పడుతుంది అని అంటాడు చంద్రం. దాంతో మిత్రులిద్దరూ ఆ అడవిలో కాలిబాటల వెంట నడుస్తూ వెళతారు. ఇక చంద్రం చాలా వేగంగా చకచకా నడిచేస్తూ ముందుకు వెళుతూ ఉంటే కుమార్ మాత్రం అంత వేగంగా నడవలేక మధ్య మధ్య ఆగిపోతూ ఉంటాడు. అది చూసి, ఏం కుమార్, నీది కూడా నా వయసే కదా, మరి నువ్వు నాతో పాటు సరిసమానంగా ఎందుకు నడవలేకపోతున్నావు? ఏంటి, నువ్వు అప్పుడే ముసలాడైపోయావా ఏంటి అని అంటాడు చంద్రం చాలా వెటకారంగా. దాంతో అసలెప్పుడూ అడుగు తీసి అడుగు ముందుకు వేయని కుమార్ అంత వేగంగా నడవడానికి ఎంత కష్టపడుతున్నాడో చెప్పలేక, అదేం లేదు, నా ఆరోగ్యం సరిగ్గా లేదు కదా. అదే నా ఆరోగ్యం బాగుండుంటే నేను నీకంటే వేగంగా నడవగలను తెలుసా
అని అంటాడు కుమార్. అయితే ఎప్పుడూ ఉపయోగించని అతని శరీరం ఒక్కసారిగా అంత పని చేయాల్సి వచ్చేసరికి అది అతనికి సహకరించడం లేదని గ్రహించిన చంద్రం అతన్ని మరింత ప్రేరేపిస్తూ ఇలా అంటాడు. అదేంటి, మరి నీ ఆరోగ్యం బాగు చేయడానికే కదా మనిద్దరం వెళ్తున్నాం. నువ్వన్నట్లు సాయంత్రానికి తిరిగి రావాలి అంటే మరి మనం వేగంగా నడవాలి. అందుకే త్వరగా వెళదాం పదా అని చంద్రం అనేసరికి కుమార్ పట్టుదలగా తనకు లేని శక్తిని కూడా తీసుకుని చంద్రం వెంట వేగంగా నడుస్తాడు. అలా ఇద్దరూ చాలా దూరం నడిచి వెళ్ళాక చంద్రం కుమార్కు ఒక మొక్కను చూపించి, అదిగో 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 అదే నీకు కావలసిన ఆ మూలిక. వెళ్ళి నీ చేత్తో నువ్వే ఆ మూలికను త్రుంచి తీసుకురా అని స్నేహితుడు చెప్పగానే తన జబ్బుకు మందు దొరికేసిందనే సంతోషంతో కుమార్ వేగంగా ఆ మొక్కను 2 చేతులతో పట్టి లాగితే వేరుతో సహా వచ్చేస్తుంది. ఇక వెంటనే దాన్ని ఆ సమీపంలో ఉన్న కొలనులో శుభ్రంగా కడిగి తీసుకువస్తాడు. ఇంకెందుకు ఆలస్యం మిత్రమా, వెంటనే ఆ మూలికను తిని నీకున్న సమస్యను పరిష్కరించుకో అని చంద్రన్ చెప్పగానే కుమార్ తన చేతిలో మూలికలను తిని తనకు చికిత్స లభించినందుకు సంతోషిస్తూ, ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక నా సమస్యలన్నీ తీరిపోయాయి. ఈ విషయంలో నేను నీకు రుణపడి ఉంటాను మిత్రమా. అంత మాటెందుకు కాని పద త్వరగా బయలుదేరి తిరిగి వెళదాం. అప్పుడు తామొచ్చిన దూరమంతా తలుచుకునేసరికి కుమార్ గుండెల్లో రాయి పడ్డట్టవుతుంది. పైగా అతనికి ఆకలిగా కూడా ఉంటుంది. మిత్రమా, నాకిప్పుడు చాలా ఆకలిగా ఉంది. ఇక్కడి నుండి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేను. నాకు తినడానికి ఏమైనా కావాలి అని కుమార్ నీరసంగా అడగడంతో చంద్రం ఇలా అంటాడు. అంటే అప్పుడే ఈ మూలిక ఔషధం నీకు బాగా పనిచేస్తుందన్నమాట. ఈ సంగతి తెలిస్తే మన వెంట తినడానికేమైనా తీసుకునొచ్చేవాణ్ణి. ఇప్పటికైనా మించిపోయిందేం లేదులే. ఈ దగ్గరలోనే కోయిగూడెం ఉంది. అక్కడ తినడానికేమైనా దొరకచ్చు. పద వెంటనే అక్కడికి చేరుకుందాం. అయితే అక్కడ్నుండి కోయిగూడెం అంత దగ్గరలో ఏం లేదు. అయినా గత్యంతరం లేక కుమార్ అక్కడిదాకా నడుస్తాడు. అక్కడ గూడెం కోయిదర వారికి స్వాగతం చెప్పి అప్పటికప్పుడు వెదురుబియ్యం వండించి పెడతాడు. ఆకలి కరకరలాడుతూ ఉంటే తాను ఏం తింటున్నది తెలియకుండానే కుమార్ ఆవురావురమని పెట్టిందంతా తినేస్తాడు. అది చూసి, అయ్యో ఏంటంత తొందర మిత్రమా, కొంచెం ఆగి తిను. అసలే నోటికి ఏది సహించడం లేదు అంటున్నావు కదా, మరి ఏంటలా తినేస్తున్నావు? ఏమో, ఇప్పుడు నాకదంతా ఏం తెలీదు. నాకిప్పుడు చాలా నిద్రొస్తోంది. కాసేపు నేను విశ్రమించాలి. ఆ మాట వినగానే కోయదొర వారికి పడకలేర్పాటు చేస్తాడు. ఇక కుమార్ మత్తుగా నిద్రపోతాడు. అలా తిరిగి నిద్రలేచేసరికి సాయంకాలం కావస్తూ ఉంటుంది. దాంతో ఇద్దరూ అక్కడ్నుండి ఇంటికి బయలుదేరి వచ్చేటప్పుడు, మిత్రమా, నీ మందు అద్భుతం. చాలా కాలం తర్వాత నాకు మంచి నిద్ర పట్టింది. ఇప్పుడు ఒంట్లో చాలా సుఖంగా ఉంది. ఎటువంటి ఆరోగ్య సమస్య లేదు. సరే అయితే ఇప్పుడు నీ ఆరోగ్యం చక్కబడింది కనుక నీకు అసలు విషయం చెప్తాను విను. నీకు ఆకలి పుట్టడానికి ఉపవాసం తప్ప మరో మందు లేదు. ఇక నిద్ర పట్టడానికి శారీరక శ్రమ తప్ప మరో మార్గం లేదు. మన మనస్సు ఉల్లాసంగా ఉండాలంటే వినోద కార్యక్రమాలు అవసరం. ముందే ఈ మాట చెబితే నువ్వు నమ్మవని, అసలు ఎటువంటి జబ్బు లేని నీ శరీరానికి మందుకాని మందు పేరు చెప్పి ఇలా తీసుకొచ్చాను. ఇక ముందు ఆకలి వేస్తే కాని తినకు. అలాగే రోజూ శారీరక వ్యాయామం కొంతైనా చెయ్యి. అప్పుడు నీకు జీవితంలో ఎలాంటి సమస్య రాదు. ఇది చెప్పడానికే నిన్నిక్కడ దాకా తీసుకొచ్చాను అని చెప్పడంతో కుమార్ మిత్రుడు చేసిన దానికి ముందు ఆశ్చర్యపడినా తర్వాత అసలు నిజం గ్రహించి తన ఊరికి తిరిగిపోయి ఆ రోజు నుండి చంద్రం సలహా మేరకు రోజంతా ఆకలేసే వరకు కష్టపడితే గాని ఇంటికి తిరిగి వచ్చి అన్నం తినకూడదనే నియమం పెట్టుకుంటాడు. అలా అతి కొద్ది కాలంలోనే కుమార్ పూర్తి ఆరోగ్యవంతుడవుతాడు.